హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ గురించి ఆలోచించండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ దాల్చుకోండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రెజొనేట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వస్తుంది. సో రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ థాట్స్ ఏంటి మీకోసం అండ్ ఈ రిలేషన్ కోసం చూద్దాము. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేకపోతే మీరే డ్రాప్ అయిపోవాలా, ఎందుకు ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు, అసలు ఆ మనసులో నా కోసం రావాలని ఉందా, నేనంటే ప్రేమ ఉందా లేదా, సో ఇట్లా మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్, అండ్ మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఫియర్, లోన్లీనెస్, rushing, getting crumbs, vulnerable, comparison, eye candy, not committed, too busy, fear of touch, hiding feelings. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి డిమాండింగ్. సో మీరు చాలా డిమాండ్ చేస్తున్నారు, తన విషయంలో మీరు చాలా డిమాండ్ చేస్తున్నారు, తన విషయంలో మీరు చాలా కంట్రోల్ చేస్తున్నారు. సో నా కోసం అది చెయ్యి, నా కోసం ఇది చెయ్యి, నా కోసం అలా ఉండు, నా కోసం ఇలా ఉండు. సో మీరు వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు అని మీ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. సో ఏదైతే తనకి కష్టంగా ఉంటుందో, ఏదైతే తను చేయలేరో, సో ఆ విషయం మీరు తనని చెయ్యమని ఫోర్స్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.
సో, మీరు కొంచెం వాళ్ళ విషయంలో డిమాండింగ్ కొంచెం తగ్గించాలి. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆ పర్సన్ విషయంలో తగ్గించుకోవాలి. అంత డిమాండింగ్ నేచర్ ఉండొద్దు అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకి రైట్ అనిపించినప్పుడు వాళ్ళకేది అనిపిస్తే వాళ్ళది చేస్తారు. మీరు ఫోర్స్ వల్ల మీరు ఇది చెయ్యి, అది చెయ్యి, నా కోసం అలా ఉండు, ఇలా ఉండు, ఆ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో, అలా ఉండు, ఇలా ఉండు అంటే మాత్రం వాళ్ళు చెయ్యలేరంట. మీరు డిమాండింగ్ నేచర్ తగ్గించుకుంటే మేబీ ఆ పర్సన్ మీకు ఫేవర్‌గా ఉంటారు. ఫియర్, లోన్‌లీనెస్ ఆ పర్సన్ అట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ విషయంలో చాలా భయపడుతున్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారనమాట. ఏ ఆహ్, ఎక్కడ మీరు వాళ్ళకి దూరమైపోతే వాళ్ళు ఒంటరైపోతారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది. ఫియర్ ఉంది. ఒంటరితనం అంటే భయం ఉంది. సో, మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. నైట్ ఆఫ్ కప్స్. మేబీ భయం వల్ల కావచ్చు, లోన్లీనెస్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో, మీరు లేకుండా ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు అండ్ చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్‌లీ ఈ పర్సన్ మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకొని మీ లైఫ్‌లోకి వచ్చే రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. భయమైతే ఉంది. ఎక్కడ మీరు వాళ్ళని వదిలేసి దూరం వెళ్ళిపోతారేమో, మీ లైఫ్‌లోకి మళ్ళీ వేరే పర్సన్ ఎవరైనా వస్తారేమో, ఈ ఒంటరితనం వల్ల మీరు ఇంకెవరికైనా కనెక్ట్ అయిపోతారేమో. సో, ఆ భయం మీ పర్సన్‌లో ఉంది కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వస్తున్నారు కూడా ఈ పర్సన్ ఎమోషన్స్‌తోనే వస్తున్నారు. వేరే ఏ ఇంటెన్షన్‌తో కాదు. మీరంటే ప్రేమతోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. సో, భయమైతే ఉంది. మీరెక్కడ దూరం అయిపోతారేమో అని. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్ మనీ కోసం కానీ, లగ్జూరియస్ లైఫ్ కోసం కానీ, వాళ్ళ లైఫ్‌లో సంథింగ్ ఏదైనా సాధించాలి, సంథింగ్ ఏదైనా అచీవ్ చేయాలి. అప్పుడే ఈ పర్సన్‌కి మీకు సెట్ అవుతుంది అని ఈ పర్సన్ ఏదన్నా అనుకోని ఉండొచ్చు. కాబట్టి కొంత గ్యాప్ మీ ఇద్దరి మధ్య వచ్చింది. ఈ లోన్‌లీనెస్‌లో మీ పర్సన్ చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. చాలా భయపడుతున్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. సో, రషింగ్. 7 ఆఫ్ కప్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకోసం క్రేవింగ్ అయితే ఉంది ఈ పర్సన్‌లో. మీరు కావాలి అనే ఇష్టం అయితే ఉంది. కానీ తొందర పెడితే తను ఏం చేయలేరు. సో, తనకైతే కొంచెం టైం కావాలి. ఏదైనా ప్రాపర్ టైం వచ్చినప్పుడే జరుగుతుంది. తొందర పెడితే ఏది జరగదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. తొందర పెడితేనో, తొందర పడితేనో ఏమీ కాదు. సో, రిలేషన్ అంటే ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. అండ్ మీకోసం ఈ పర్సన్ లాంగింగ్ చేస్తున్నారు అండ్ క్రేవింగ్ చేస్తున్నారు. మీరు తప్ప ఇంకేది ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ కనిపించట్లేదు. సో, ఈ పర్సన్ దృష్టి మొత్తం మీ మీదే ఉంది. వేరే ఇంకెవరి మీద లేదు. సో, ఎంతమంది ఈ పర్సన్ చుట్టూతా ఉన్నా కూడా వాళ్ళని ఈ పర్సన్ అసలు కేర్ కూడా చేయట్లేదు. ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్ కానీ, లేకపోతే ఇంటి దగ్గర కానీ, చుట్టుపక్కల కానీ, నియర్ బై ఉన్నవాళ్ళు కానీ, సో, మీరు తప్ప ఈ పర్సన్‌కి హైలైట్‌గా ఎవరూ కనిపించట్లేదు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే తొందర పడాలి అనుకోవట్లేదు. మేబీ అతను ఆర్ ఆమె సిట్యుయేషన్స్‌కి వదిలేసారు. బట్ తను అయితే మిమ్మల్ని కావాలి అని కోరుకుంటున్నారు. బట్ వాళ్ళేంటంటే మీరు తొందర పెట్టడం వల్ల ఈ రిలేషన్ త్వరగా ముందుకు వెళ్ళిపోవాలి అనే అంత ఎక్సైట్‌మెంట్ వాళ్ళలో లేదు. బట్ మీరు కావాలి అనే కోరికైతే ఉంది. సో, మీకోసం ఎంతమందిలో ఉన్నా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్నే కావాలని కోరుకుంటారు. మీకోసం ఈ పర్సన్ పరిగెత్తుకుంటూ వస్తారు. సో, మీరేదన్నా కొంతమంది సిట్యుయేషన్స్‌లో అయితే ఈ పర్సన్ మీకోసం పరిగెత్తుకుంటూ కూడా వస్తారు. కొంతమంది ఇక్కడ డిలే చేసేవాళ్ళున్నారు. అండ్ కొంతమందయితే మీ పర్సన్ మీకోసం పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు. ఎక్కడ మీరు వేరే ఆప్షన్స్ చూస్తారో, ఎక్కడ మీరు వేరే వాళ్ళకి సొంతమైపోతారా అన్న భయంతో ఈ పర్సన్ తొందర పడుతున్నారు. మిమ్మల్ని కలవడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ, మిమ్మల్ని చూడడానికి కానీ, ఇక్కడ ఈ పర్సన్ తొందర పడుతున్నారు. కొంతమందికైతే
తొందర ఏం లేదు, వెయిట్ చేస్తారు వాళ్ళు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తున్నాను కదా, ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కానీ, సో సంథింగ్ మీకు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. గెట్టింగ్ క్రమ్స్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఈ రిలేషన్ ముక్కలు అయిపోవడం, బ్రేక్ అయిపోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు. కాబట్టి ఈ రిలేషన్ని సో ఎట్లా అయినా సరే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అంతా సెట్ అవ్వాలి, మీ ఇద్దరి మధ్య అంతా సెట్ అవ్వాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇది ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడము, ఈ రిలేషన్ ఇలా ముక్కలు అయిపోవడము, ఈ రిలేషన్ ఒక ఏది లేకుండా ఉండడం ఈ పర్సన్కి అయితే నచ్చట్లేదు. అండ్ ఈ పర్సన్ ఏదో ఒకటి చేసి అబద్ధం చెప్పైనా సరే, లేకపోతే మీకు నచ్చేలాగా ఏదైనా చేసైనా సరే, ఈ పర్సన్ టోటల్లీ ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి తన లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు తనతో పాటు ఉండాలి అనుకుంటున్నారు. ఇది ఇలా మీ ఇద్దరి మధ్య అది ఏమంటారు, అలా ఉండడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఎవరి లైఫ్ వాడది, ఎవరి జీవితం వాడది అన్నట్టుగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈ పర్సన్ మీకోసం మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఈ రిలేషన్ మళ్ళీ న్యూ బర్త్ అవ్వాలి, ఈ రిలేషన్ మళ్ళీ గ్రోత్ అవ్వాలి. ఇది ఇట్లా తన ముందే ఇలా డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య రావడం అనేది తను చూడలేకపోతున్నారు. సో ఎలాగైనా సరే ఇది మంచిగా ముందుకెళ్ళాలని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ అండ్ చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రజెంట్ మీతో పాస్ట్లో జరిగిన మీ ఇద్దరు పర్సనల్గా టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. సో దానివల్ల ఎట్ ప్రెసెంట్ తను కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు. హై ప్రీస్టెస్. సో ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ మీ సైలెన్స్ని భరించలేకపోతున్నారు. మీరు పాస్ట్లో ఏంటంటే ఏది అనిపించినా సరే, ఎలా ఉన్నా సరే లొడ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీ మౌనాన్ని భరించలేకపోతున్నారు. ఇది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, ఇది వాళ్ళకి చాలా డిఫికల్టీగా ఉంది అండ్ వీళ్ళకి చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అంతకుముందు అంత ప్రేమ చూపించి, అంత ఎఫెక్షన్ చూపించి, అంత అటెన్షన్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్గా అయిపోయారు? అంత ప్రేమ, అంత ఎఫెక్షన్, అంత ఇది చూపించి అట్ ప్రెసెంట్ ఎందుకు ఇంత సైలెంట్గా అయిపోయారు? ఎందుకు ఇలా మౌనంగా ఉండిపోయారు? ఏంటి రీజన్ అని అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వద్దన్నా కూడా ఆ పర్సన్ విషయంలో మీరు కేరింగ్ తీసుకోవడం కానీ, ఆ పర్సన్తో మీ మాటలతో ఆ పర్సన్ని అట్రాక్ట్ చేసేలాగా అంత ప్రేమ కురిపించే మీరు ఎట్ ప్రెజెంట్ ఇలా మౌనంగా ఉండడం మీ పర్సన్ చూడలేకపోతున్నారు. ఎందుకు ఇలా చేంజ్ అయిపోయారు అని ఆలోచిస్తున్నారు. కంపారిజన్, క్లారిఫై చేయండి యూనివర్స్. 2 ఆఫ్ వ్యాండ్స్. సో పాస్ట్లో వాళ్ళకి అండ్ ఎట్ ప్రజెంట్ వాళ్ళకి కంపేర్ చేసి చూడొద్దు. సో పాస్ట్కి, ప్రజెంట్కి, లేకపోతే వేరే వాళ్ళకి మీరు చూస్తున్న మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ, సో ఆ పర్సన్కి ఈ పర్సన్కి కంపారిజన్ పెట్టి చూడొద్దు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, మన ఇష్టం మనది, మన ఆలోచనలు మనది. ఏ పర్సన్కి పాస్ట్కి ప్రజెంట్కి కంపారిజన్ ఉండదు. లేదు అంటే వేరే వాళ్ళకి మనకి కంపారిజనే ఉండదు, పోలికే ఉండదు.
సో వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు అలా ఉండలేకపోతున్నావు, నువ్వు అలా ఉన్నావు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారు, సో మా రిలేటివ్స్ చూడు ఎలా ఉన్నారు, మా సిస్టర్ చూడు ఎలా ఉన్నారు, నా ఫ్రెండ్స్ చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఎంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు నాతో అలా ఉండట్లేదు, వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు, ఇక్కడికి తీసుకెళ్ళారు, వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో అది కొనిచ్చారు, ఇది కొనిచ్చారు, నువ్వు కొనియలేదు. సో కంపారిజన్ అయితే పెట్టకూడదు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎవరు ఏం చేయగలరో అది మాత్రమే చేయగలుగుతారు. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నది కంపేర్ చేసి ఈ పర్సన్ అలా ఉండలేదు అంటే వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళది, వీళ్ళ సర్కమ్స్టాన్సెస్ వీళ్ళది, వీళ్ళ ఆలోచనలు వీళ్ళవి, వీళ్ళ పెరిగిన వాతావరణం వీళ్ళది, వీళ్ళ బిహేవియర్ని వీళ్ళని వీళ్ళలాగే యాక్సెప్ట్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకొకరితో కంపేర్ చేసి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని డౌన్ చేసి, సో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, నువ్వు ఎక్కువ సంపాదించలేకపోతున్నావు, వాళ్ళు ఎక్కువ వాళ్ళ హస్బెండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి, నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది, నీకు ఎక్కువ శాలరీ రావట్లేదు. సో ఇట్లా కంపారిజన్ చేసి తనని తక్కువ చేసి చూడకూడదు. వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని ఎగ్జాంపుల్గా చేసి చెప్పకూడదు. సో వాళ్ళకి మీరంటే ప్యాషన్ ఉంది, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది అండ్ ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. దానికోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ కంపారిజన్స్ స్టాప్ చేస్తారు అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. దూరం నుంచి ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీలో వచ్చిన మార్పులు కూడా ఈ పర్సన్ గమనిస్తున్నారు. లైక్ పాస్ట్లో మీరు ఇంకొకలాగా ఉండొచ్చు అండ్ మీరు ఎట్ ప్రెజెంట్ ఇంకొకలాగా ఉండొచ్చు. టోటల్లీ మీలో వచ్చిన మార్పులు అయితే ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. పాస్ట్లో వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్లోకి వచ్చారో అప్పుడు వేరేలాగున్నారు, ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు మీరు వేరేలాగున్నారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. మేబీ మీరు మీ కెరియర్లో కూడా గ్రో అవుతున్నారు. మీరు మీ కెరియర్లో గ్రోత్ తనతో పోటీ పడి మీరు మీ కెరియర్లో గ్రోత్ అవుతున్నారు. తనతో పోటీ పెట్టుకొని మీరు మీ కెరియర్లో గ్రోత్ అవుతున్నారు. ఈ పర్సన్కి అసలు టైమే ఇవ్వట్లేదని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఐ క్యాండీ క్లారిఫై చేయండి యూనివర్స్. 4 ఆఫ్ కప్స్. మీరు ఈ పర్సన్కి బాగా నచ్చుతున్నారు. చూడండి, మీరు ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతున్నారు. అది బయటికి కాదు, లోపల నుంచి కూడా ఈ పర్సన్కి మీరు చాలా నచ్చుతున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అని ఆలోచిస్తున్నారు. ఫోర్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. మీరు చాలా నచ్చుతున్నారు ఎట్ ప్రెసెంట్ మీ పర్సన్కి. బట్ మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనేది ఆలోచిస్తున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ రోజు రోజుకి మీ బ్యూటీ అనేది ఫ్రమ్ అవుటర్ సైడే కాదు, ఇన్నర్గా కూడా మీ బ్యూటీ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. దానికి మీ పర్సన్ ఇంప్రెస్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అయ్యాను అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపం పడుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు వాళ్ళు వచ్చి మంచిగా మాట్లాడినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను అని ఆలోచిస్తున్నారు. ఎందుకు మంచి వాళ్ళని మిస్ చేసుకున్నాను అని ఆలోచిస్తున్నారు. మీ ప్రేమని
కోల్పోయాను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. సో కోల్పోయానని ఆలోచిస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ఏదో ఒక రకంగా మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటున్నారు. మాట్లాడాలి, మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. ఏదో ఒక రకంగా హాయ్ అనో, హలో అనో, మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ డెఫినెట్లీ మిస్ అయితే అవుతున్నారు, పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. సో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలని కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కానీ, సో మీతో మాటలు కలపాలని కానీ ఈ పర్సన్ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ చాలా బాగా నచ్చుతున్నారు. సో నాట్ కమిటెడ్. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఎవరికి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదు అని అనుకొని ఉండొచ్చు. ఈవెన్ మీకు కూడా ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. కమిట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వకుండా, లేకపోతే ఇచ్చి బ్రేక్ అయిపోవడం, ఇచ్చి సపరేట్ చేయడం, సో ఇలాంటి ఏదో కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్ విషయంలో వ్యాండ్స్ ఎనర్జీ కాబట్టి, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కాబట్టి, ఏదైతే మీ ఇద్దరి మధ్య స్పార్క్ కానీ, ఏదైతే మీ ఇద్దరి మధ్య మాటలు అనేది ఎండ్ అయిపోయాయో అది మళ్ళీ ఈ పర్సన్ రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్యాషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందో అది మళ్ళీ ఈ పర్సన్ తిరిగి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. సో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. టూ బిజీ. క్లారిఫై చేయండి యూనివర్స్. టూ ఆఫ్ పెంటికల్స్. సో మేబీ ఇక్కడ మీ పర్సన్ చాలా బిజీగా ఉన్నారు. అండ్ మేబీ ఈ పర్సన్ 2 జాబ్స్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు, లేకపోతే 2 సిచ్యువేషన్స్లో ఏదైనా జగుల్ అవుతూ ఉండొచ్చు. ఎట్ ఎ టైమ్ మల్టీ టాస్కింగ్ చేయడం కానీ, 2 జాబ్స్ చేయడం కానీ, సో ఇట్లా ఏదో సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు బిజీగా పెట్టుకుంటున్నారు సో దట్ మీ ఆలోచనల నుంచి బయటికి రావచ్చు అని. కానీ మేబీ ఇంకొకరు ఎవరైనా ఈ పర్సన్ లైఫ్లో ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కాబట్టి మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కెరియర్ విషయంలో కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ విషయంలో కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఎట్ ప్రెజెంట్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ బిజీగా ఉన్నారు, లేదంటే 2 సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ జగల్ అవుతున్నారు. ఈవెన్ ఫ్యామిలీ మీరు కానీ, ఆ పర్సన్ లైఫ్లో ఉన్న వేరే పర్సన్ మీరు కానీ, సో ఇక్కడ ఇద్దరిని హ్యాండిల్ చేయడంలో 2 సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ బిజీగా ఉండడం వల్ల ఈ పర్సన్ మాట్లాడలేకపోవడం కానీ, మీకు టైం ఇవ్వలేకపోవడం కానీ, నేను బిజీగా ఉండడం వల్ల నేను నీతో మాట్లాడలేకపోతున్నాను, సో నన్ను అనుమానించకు అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా చాలా బిజీగా ఉంటున్నాను, దానివల్లే నేను నీకు టైం ఇవ్వలేకపోతున్నాను, దానివల్లే నేను నీతో మాట్లాడలేకపోతున్నాను, దానికోసమే నేను నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది, కానీ నేను రియల్గా నేను నీకు దూరంగా ఉండాలని అనుకోవట్లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు కాంటాక్ట్ చేస్తారు, మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. ఈ పర్సన్ నుంచి మీకు ఏదో ఒక సైన్ అయితే ఫర్ షూర్ వస్తుంది. మెసేజ్, కాల్,
సో ఏదో ఒకటి ఈ పర్సన్ అయితే చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత మల్టీ టాస్కింగ్లో ఉన్నా ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో అయితే మాట్లాడతారు. మీకు ఇవ్వాల్సిన టైము, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈ పర్సన్ తప్పకుండా ఇస్తారు. సో అప్పుడు ఈ పర్సన్ మీకు క్లారిఫికేషన్స్ అనేది అన్నీ ఇస్తారు. ఫియర్ ఆఫ్ టచ్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఫియర్ ఆఫ్ టచ్. మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా బిజీ పొజిషన్లో ఉండొచ్చు. ఫైనాన్షియల్లీ వాళ్ళు లో పొజిషన్లో ఉండడం కానీ, ఫైనాన్షియల్లీ వాళ్ళు హై పొజిషన్లో ఉండడం కానీ, కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఏమీ చెప్పలేనంత బిజీగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మీకేం చెప్పలేకపోతున్నారు. దానికి మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఫియర్ ఆఫ్ టచ్ క్లారిఫై చేయండి యూనివర్స్. 2 of Swords. సో కన్ఫ్యూజన్. క్రాస్ రోడ్స్లో ఉన్నారు. సో టచ్ చేయొచ్చా లేదా, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా లేదా, పర్సన్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. మేబీ వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. టోటల్లీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్ని క్లోజ్ చేసుకొని ఉన్నారు. అది భయం వల్ల కావచ్చు, కన్ఫ్యూజన్ వల్ల కావచ్చు, క్లారిటీ లేకపోవడం వల్ల కావచ్చు. వాళ్ళ హార్ట్ చక్ర అనేది కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఉన్నారు. మేబీ ఈ పర్సన్ బయటికి మాత్రం చాలా ప్రేమగా, చాలా గొప్పగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఈ పర్సన్ చాలా పిరిగి వాళ్ళు. మీకు ఎక్సైట్మెంట్ కల్పించేలాగా ఈ పర్సన్ మాట్లాడవచ్చు, కానీ రియాలిటీలో అంత సీన్ ఏం లేదు ఈ పర్సన్కి. చాలా భయపడతారు. ఫస్ట్ స్టెప్ తీసుకోవాలన్నా చాలా భయపడే మెంటాలిటీ అన్నమాట. సో హైడింగ్ ఫీలింగ్స్. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ ఫీలింగ్స్ అనేది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు నవేడేస్. 3 of Pentacles. వాళ్ళు ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళతో మీరు మాట్లాడడానికి మీరు సుముఖంగా లేరు అంటారు సరే, నాట్ ఇంట్రెస్టెడ్. టీమ్ వర్క్ చేయడానికి ఎట్ ప్రెజెంట్ మీరు ఇంట్రెస్టెడ్గా చూపించట్లేదు. మేబీ మీ ఫీలింగ్స్ హైడ్ చేసుకొని ఈవెన్ ఈ పర్సన్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇక్కడ మీరేమనుకుంటున్నారు అని కానీ ఈ పర్సన్ తెలుసుకోవడానికి, మాట్లాడించడానికి ఎంత ట్రై చేసినా కూడా మీరెక్కడా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఫీలింగ్స్ దాచిపెడుతున్నారు. ఇష్టాన్ని దాచిపెట్టుకొని ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళంటే మీకు కూడా ఇష్టం ఉంది, వాళ్ళంటే మీకు కూడా ప్రేమ ఉంది, బట్ అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అది మీరు చెప్పట్లేదు, దాచిపెడుతున్నారు. ఎక్కడ ఎవరికి కూడా చెప్పట్లేదు. ఈవెన్ మీ ఫ్రెండ్స్కి చెప్పట్లేదు, ఇంకెవరికి కూడా చెప్పట్లేదు. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా మీ ఫీలింగ్స్ ఏంటి, ఎలా అనుకుంటున్నారు, తన గురించి ఏమనుకుంటున్నారు, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని అనుకుంటున్నారు. 3 of Swords చూడండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ 3 దానివల్ల ఈ పర్సన్ చాలా ఎక్కువ పెయిన్లో ఉన్నారని కనిపిస్తుంది. తనంటే మీకు ఇష్టం ఉందో లేదో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా తనకు ఒక క్లారిటీ రావట్లేదు. దానివల్ల ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.